11వ రోజు పార్లమెంటు సమావేశాల్లో ఇవాళ కీలక బిల్లులపై చర్చించనున్నారు. ముందుగా విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణపైన చర్చించనున్నారు. ఈ ఏడాది మార్చి 25న సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, విద్యా సంస్థలు, ఇతర సంఘాల కార్యకలాపాల్లో పారదర్శకత కోసమే ఈ బిల్లు తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతోంది. అయితే ఈ బిల్లులో మార్పులు చేయాలని ఎన్జీఓలు, విపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. ఎఫ్సీఆర్ఏ కింద ఇప్పటికే 16,000 అసోసియేషన్లు రిజిస్టర్ చేయించుకున్నాయి. విదేశీ విరాళాల కింద ఏటా 22,000 కోట్ల నిధులు భారత్కు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి చట్టం తీసుకురావడం ప్రమాదకరమని విపక్షాలు వాదిస్తున్నాయి. విదేశీ విరాళాలపై అథారిటీ తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. విదేశీ విరాళాలపై కూడా కేంద్రం పెత్తనం చేయాలని చూస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు అయోధ్య విరాళాలు, అక్రమాలపై చర్చ జరపాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.